సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కేసుకు సంబంధించిన దస్త్రాలను కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయంలో పరిశీలించేందుకు ఆ సంస్థ డైరెక్టర్ ఆలోక్ వర్మ, అదనపు డైరెక్టర్ ఏకే శర్మలకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఇందుకోసం ఆలోక్ వర్మ గురువారం, ఏకే శర్మ శుక్రవారం సివిసి కార్యాలయానికి వెళ్లొచ్చని సూచించింది. కేసు రికార్డులు పరిశీలించేందుకు అనుమతి కావాలంటూ వర్మ, శర్మ తరపు న్యాయవాదులు కోరడంతో హైకోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. అవినీతి కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరిన ఆస్థానాపై చర్యలు చేపట్టకుండా ఇచ్చిన యథాతథ స్థితిని డిసెంబర్ 7 వరకు కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. అయితే సున్నితమైన సమాచారాన్ని సీల్డ్ కవర్లో సమర్పించేందుకు అనుమతించాలంటూ ఏకే శర్మ తరపు న్యాయవాది అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకుంది. ఫలితంగా తన దగ్గరున్న ఆధారాలను శర్మ ఢిల్లీ హైకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించారు. రాకేష్ ఆస్థానా అవినీతి పరుడేనని, అందుకు తన వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పదమైన కేసులో నిందితుల్ని బెదిరించి దోచుకోవడంలో ఆస్థానాయే ప్రధాన లబ్దిదారుడని తెలిపారు. శర్మ సమర్పించిన దస్త్రాల్లోని అంశాలను కేసు విచారణలో అవసరమైనప్పుడు వాడుకుంటామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.